నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. చెప్పండమ్మా, ఇక్కడ వరకు వచ్చారు, ఏంటి విషయం? మీకు ఒంట్లో కూడా బాగాలేనట్టుంది, ఏమైంది? ఇది పారాలిసిస్ వచ్చిందమ్మా. అక్కడ పోయినా రామంజర్పల్లి, అక్కడ నాకు రూమ్ వచ్చింది. రామంజర్పల్లి అక్కడ పోతే నాకు రూమ్ వచ్చింది. ఆ రూమ్ కాడ పోయి చూసుకొని చేసుకొని ఎప్పుడు పోతుంటే. ఎక్కడికమ్మా? నాకు అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళారు మీరు? రామంజర్పల్లి రామోజీ ఫిలిం సిటీకి. పోయి అక్కడ పోయి ఆడ గుడి ఉంది ఓకే. మా ఇంటికాడ. దొరికి నాకు రూమ్ ఇచ్చినారు. రూమ్ ఇస్తే దొరికింది అన్నమాట రూమ్. వాళ్ళు ఇస్తారు కదా చాలా మందికి రూమ్లు. ఆ రూమ్ అట్లా వచ్చింది కదా, రూమ్ కాడికి పోయి వస్తాం మేము ఎప్పుడు పోయినా. అయితే బోనాల పండుగ రోజు కోడిని కోసుకొని ఆడ గుడి ఉంది, కోడిని కోసుకొని వస్తాము. పిల్లప్పుడు మాట అమ్మ చెప్పేది పెళ్లి విషయం. ఎవరి స్టోరీ అసలు? మీ ఇద్దరు ఎవరు? ఆవిడకి ఏమైంది అంటే దాని గురించి చెప్తున్నారు. దాని కొంచెం చెప్తున్నా. అయితే అంచడి పోయి అక్కడ అంచడి వస్తున్నా. ఆడికి పోయి బండి మీద వస్తున్నాం, ఇద్దరు భార్య భర్తలు వస్తుంటే కింద పడ్డారా? ఎత్తుంది కదా. ఓకే ఓకే ఓకే. కింద పడంగానే ఆవిడకి ఏమైంది అని అడిగితే చెప్తున్నారు ఏం జరిగింది ఏంటి అనేది. ఇట్లా వచ్చేసింది. పెరాలిసిస్ అటాక్ అయ్యి. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 4 పడ్డేది. 4 years బ్యాక్. అంత ముందు బాగానే ఉన్నారు ఆవిడ. ఓకే. బీపీ ఉందమ్మా? బీపీ షుగర్ రెండు ఉన్నాయా? పడిపోయినప్పుడు కూడా బీపీ షుగర్ ఉందా? ఉంది. ప్రాబ్లం ఎవరిదండి? మీ ప్రాబ్లం అమ్మదేనా? మీ మమ్మీనా? మమ్మీ నాకు. ఓకే అమ్మ చెప్పండి. తను యాక్చువల్లీ నాకు ఎవరితో ప్రాబ్లం? భర్తతోట? భర్తతోటే, హస్బెండ్ మా డాడీతోనే ప్రాబ్లం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురం మేము. మీరు ముగ్గురా? ఎవరెవరు? నేను పెద్ద, నాకు 2 తమ్ముళ్ళు. ఓ, అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేడం. అదే ఇంతకాలం బానే ఉన్నారా ఆయన? అంతా బాగానే మరి ఉన్నారు. ఇప్పుడేంటి? ఇప్పుడేమైంది? యాక్చువల్లీ నాకు తెలిసి ఒక 5-6 years అవుతుంది. తెలిసిన వెంటనే వెళ్ళాను నేను. వీళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. ఏం తెలిసింది? నాకు ఒక ఆమె ఉంచుకున్నాను తెలిసింది మేడం. నాకు తెలిసి అమ్మ పెళ్లి ఎప్పుడైందో చెప్పు నాన్న. మమ్మీ మొదటి వాళ్ళ నుంచి పెళ్ళై చెప్పు. దాదాపు 36-37 అవుతుంది. మీ ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి? మా ముగ్గురు, నాకు 2nd year పాప ఉంది, ఫస్ట్ ఇయర్ బాబు ఉన్నాడు. ఏది ఇంటరా? మీ లాస్ట్ తమ్ముడికి ఎప్పుడైంది? 6-7 years అవుతుంది. 6-7 years అయిపోయింది. మీ నాన్న వయసు ఎంత ఉంటది? ఉంటుంది 60 దాకా ఉంటుంది. 60 దాకా ఉంటది. కానీ అలా కనిపించలేండి ఇప్పుడు అసలు. మగ పురుషులు అలా ఉండరులే. కాదు, ఇప్పుడు ఏమైందమ్మా? ఏంటి నీకు ఏదో సీక్రెట్ తెలిసిందని అన్నారు? నాకు తెలిసింది ఒక ఆమెను ఉంచుకున్నాను తెలిసింది సార్. తెలియగానే నేనే వెళ్ళాను. ఎంతకాలం క్రితం? ఒక 6-7 years క్రితం. ఓకే. తెలుసు కానీ నేను మా మర్దల్ని పెద్దామని తీసుకొని వెళ్ళిన. మీకు 6-7 years బ్యాక్ తెలిసింది. ఆయనకి ఎన్ని కాలం నుంచి ఆ పరిస్థితి? ఆమెకంట 10 years, అంటే ఆమెకి మాకు తెలియ ముందుకు మొన్న చెప్తున్న 10 years బ్యాక్ తెలిసిందంట. పరిచయం అయిందంట, మాకు తెలియదు. అంటే 15 years మొత్తం? లేదు, అంటే ఇప్పుడు 10 years అంటుంది ఆమె. ఓకే. 6-7 years ముందు నాకు తెలిసింది. తెలియగానే 4 years వెళ్ళాను. ముందు పరిచయం. వెళ్ళి చెప్పాను, ఆమె నీట్ గా చెప్పాను, చూడమ్మా ఆయనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినా మేము మనమరాలు అందరు ఉన్నారు, కొంచెం అర్థం చేసుకో, వదిలేసేయి నువ్వు అని నేను నీట్గా చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె లోపలికి వెళ్ళి నేను చచ్చిపోతాను లేకపోతే అది ఇదని చాలా న్యూసెన్స్ చేసింది. ఆవిడ వయసు ఎంత? ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆమెకు పెళ్ళి అయింది, మొగుడు చనిపోయిండు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమె వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి? వాళ్ళ చిన్న పిల్లలు. ఆవిడ వయసు ఎంత ఉంటది? ఏమో మేడం తెలియదు. పెద్దగా ఉన్నారు పిల్లలు. అంటే అమ్మ వయసా? అమ్మ వయసు కంటే తక్కువ? తక్కువ ఉంటది, అమ్మ వయసు కన్నా తక్కువ ఉంటది. భర్త చనిపోయాడు, చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. నేను చెప్పాను. ఎలా పరిచయం అంటే వాళ్ళకి? ఏదో ఆఫీస్ లో ఏదో పరిచయం. ఇంతకుముందు మా డాడీ వేరే దగ్గర చేస్తుండే, అక్కడ పరిచయం అంటే ఎవరో పరిచయం చేయించారంట. నాన్న వెంట పడ్డా, ఆవిడ వెంట పడిందంట. అది ఇంకా వాళ్ళు ఏం చెప్తారో, ఆమె ఈయన అంటుండు, నా వెంట ఆమె పడింది అంటుంది, ఆయన ఆమె అంటుంది మీ డాడీ పడిండు అని అన్నది. సరే వదిలేసే అమ్మ, ఇప్పుడు తెలిసింది కదా నీకు, ఇప్పుడు వదిలేసేసే ఇప్పుడు అని చెప్పిన. సరే అని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత నేను ఇంకా వదిలేసాను. క్రితం ఒప్పుకుంది? అప్పుడే నేను 7 years బ్యాక్ అడిగినప్పుడే చెప్పేసింది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క ఏం చెప్పారు నాతోని, మేము చూసుకుంటాము, మేము ఇంకోసారి ఆయన వస్తే మేము పోలీసులో పట్టించేస్తాము, మేము ఇంక వదిలేస్తాము అని చెప్పారు నాతోని. సరే అని నేను నమ్మి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 years తర్వాత మళ్ళా తిరుగుతున్నది తెలిసిన తర్వాత ఈమె ఇట్లా కాకముందు ఇంకా ఈమె ఏమైంది, ఈమె ఆయన మరి బండి మీద ఎక్కడికో గుడికి వెళ్ళింది. అప్పటిదాకా మీ అమ్మకి తెలియదా ఈ విషయం? మమ్మీకి తెలియదు. మీరు వెళ్ళి పంచాయతీ చేసిన విషయం కూడా తెలియదు. నేను చెప్పలేదు. ఎందుకు? ఆమెకి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎందుకు చెప్పడం? ఎందుకు? ఒక్క నిమిషం తల్లి, వాళ్ళ మాట నమ్మావు, నాన్న నమ్మబుద్ధి అయిందా నీకు? నాన్న మారిపోయాడు అన్నట్టు అనిపించిందా? 2 years నమ్మినావా? తర్వాత తప్పైపోయింది, ఇలా బుద్ధి గడ్డితనం చెప్పాడు. మేడం తన డ్యూటీ వచ్చి మార్నింగ్ 6 నుంచి 2 వరకే ఉంటది. 2 నుంచి ఇంకా నేను నా ఫ్రెండ్స్ కలుస్తున్నా, నా ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తున్నా,
నేను తాగుతున్నా ఇట్లా చెప్తుంటే. ఇంటి ఖర్చులన్నీ చూసుకుంటాడా ఏం అమ్మకాన్ని? చూడడు మమ్మీ. ఇప్పుడు అదే ప్రాబ్లం మేడం. మమ్మీని ఇప్పుడు కదమ్మా అప్పుడు చూసుకుంటున్నా మేడం. ఎప్పటి నుంచి సరిగ్గా చూసుకోవట్లా ఫైనాన్షియల్ గా? ఇప్పుడు ఇంకా ఈమె పడ్డప్పటి నుంచి ఇంకా అంతే. ఇంకా స్టార్టింగ్ లో అమ్మ నాన్న బానే ఉండేవారమ్మా? అమ్మ నాన్నకి ఏం గొడవలు ఏమీ ఏం లేదు, లేదు. పిల్లల్ని బాగా పెంచారు, హ్యాపీ ఫ్యామిలీ. మంచిగా ఉండే సార్. ఇంతకు ముందు నాన్నకి ఆడవాళ్ళ అలవాట్లు ఇలాంటివి కూడా లేదు. అరే నాకు తెలిసి కాదు అసలు ఏం లేదు. మమ్మల్ని అలవాటు ఉందా పెళ్లి నాన్నకి? చేసిండు. ఈ అలవాటు ఏమన్నా? అసలుకి ఎట్లా అంటే తాగుడు అంటే ఏదో ఆమె అవుతుంటే ఈయన అవుతాంట. ఎకేషన్స్ ఏదైనా ఉంటే తాగేటోడు. ఇప్పుడు ఆమె అవుతుంటే ఆయన ఇప్పుడేమో ఫుల్ తాగుతున్నాడు. ఎకేషన్స్ ఉంటేనే తాగేటోడు, లేకపోతే తాగకపోతుండే. 2 years తర్వాత ఏమైంది? అమ్మని బండి మీద తీసుకెళ్తున్నప్పుడు 3 years తర్వాత ఈమెని బండి మీద తీసుకెళ్లి కింద పడేసిండు. ఆయన పడ్డాడు. ఆయన ముందర పడ్డాడు, నేను మొత్తం డొల్లుకుంటాడు. ఆమె వెనకాల పడ్డది. పడ్డ తర్వాత నాకు కాల్ చేసిండు. యాక్సిడెంట్ అయ్యిందా? ఆయన వాంటెడ్ గా పడేశాడు? అది తర్వాత తెలిసింది. కాదు, అతను ఇసుక మీద పడ్డాడు, నువ్వు రోడ్డు మీద పడ్డావు. దాంట్లో అంతేగా యాక్సిడెంటల్ గా జరిగింది. దేవునికి తెలియాలి సార్. ఇంకా ఓయ్ మీ అమ్మేమో ఒప్పుకోవట్లా, యాక్సిడెంటల్ గానే జరిగింది అంటుంది. నువ్వెందుకు ఒక డౌట్ రేజ్ చేస్తున్నావు? డౌట్ ఎందుకు వచ్చిందంటే మేడం, నెక్స్ట్ యాక్చువల్ ఏమైందంటే కింద పడ్డ తర్వాత నెక్స్ట్ డే ఈమె పెరల్స్ వచ్చేసింది. నెక్స్ట్ డే వచ్చేసింది నైట్ 1 గంటకి కింద పడ్డది. ఆ రోజు పడ్డ తెల్లారి ఏమైంది, పెరాల్సిస్ వచ్చింది. ఇప్పుడు పెరాల్సిస్ వచ్చిందని తెలుసు ఆయనకి. ఎందుకంటే మధ్యాహ్నం అంటే నైట్ ఒక 1-2 మధ్యలో వచ్చేసింది పెరాల్సిస్ వచ్చినప్పుడు పక్కనే బాబుది రూమ్ ఉంటుంది, అలా మా తమ్ముని రూమ్ ఉంటుంది. చెప్పలేదు వాళ్ళకి, ఎవరికి చెప్పలేదు. పొద్దున్న లేచిండు. ఆ కాన్సెప్ట్ కొద్దిగా నేను క్లారిఫై చేస్తాను, అది ఇంపార్టెంట్. చూడమ్మా, పడిపోయింది నాన్న పడేశాడు అనుకుంటే కథ ఒకలా ఉంటుంది. ఓకే, స్ట్రోక్ 1 స్ట్రోక్ 2 అంటారు. ఓకే, పారాలిసిస్. వాస్తవానికి అమ్మ ఆ రోజు పడిపోయినప్పుడు మినీ స్ట్రోక్ అది. ఓకే, అది మీకు బయటకి ఇలా పారాలిసిస్ లా కనిపించదు, కానీ మినీ స్ట్రోక్ అంటారు. ఒక్క నిమిషం, అది మీకు తెలియదు, అది వచ్చినట్టు మీకు తెలియదు. అక్కడి నుంచి 24 గంటల లోపల ఫుల్ అటాక్ వస్తుంది. బీపీ షుగర్ అమ్మకు ఉంది కాబట్టి తనకు తెలిసిపోయింది వచ్చేసిందని. ఎందుకంటే రాత్రి 1 గంటకు వచ్చింది. అట్లా చెప్తే 1 గంటకు వచ్చింది కదా, అది ఏంటంటే కొంచెం కళ్ళు చీకటిగా అనిపించింది. అంచి ఇట్లా వచ్చి ఒరిగితే అక్కడనే మా 2 మంచాలు ఇక్కడనే ఉంటాయి. ఇట్లా వచ్చింది, నాకు కళ్ళు కనిపిస్తలేవు అన్నాను. అయితే ఏంది ఇట్లా కళ్ళు చీకటి ఏంటంటే, ఎందుకు కనిపిస్తాయి, నువ్వు అట్లే మాట్లాడుతావు అనుక అన్నాడు. కళ్ళు మూసుకొని అనుకో, ఏం కాదు అన్నాడు. కళ్ళు మూసుకొని వండుకుంటే కాదు, నీకు జరగనీకి వస్తలేదు, ఇటు మరడానికి వస్తలేదు, ఎట్లనే అంటే ఊకుండు అంటాడు. నువ్వు రా నా దగ్గర చూడు అంటాడు. నాకు లేవనీకి వస్తలేదు చూడు అన్న. చూసి అవునే నిజంగానే అని చెప్పినోడు మళ్ళీ అంటే తెల్లారి వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు మేడం. తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళలేదు. ఎప్పటిదాకా తీసుకెళ్ళాలా? ఆయన తీసుకెళ్ళలేదు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇక మార్నింగ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అప్పుడు మంచం మీదే ఉందా? యాక్చువల్లీ పక్కనున్న తనకు కూడా తెలీదు, మేము వచ్చే వరకు తనకు మీ తెలియదు. కొడుకులు ఎక్కడ ఉంటారమ్మా? యాక్చువల్లీ మా తమ్ముడు తను నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఒక తమ్ముడు వెళ్ళినప్పుడు తను పక్కనే పడుకున్నది. తనకు కూడా చెప్పలేదు, తను డ్యూటీకి వెళ్ళిపోయాడు. నాకు ఈమె ఫోన్ చేసి మమ్మీ నాకు ఈ 2 లేస్తలేవు అని అంటే, నేను వెంటనే మా బ్రదర్ని తీసుకొని, మా తమ్ముడు అంబులెన్స్ అక్కడి నుంచి మా బ్రదర్ని అంబులెన్స్ బుక్ చేసుకొని, నేను ఆటోలో దెబ్బ నేను స్పీడ్ ఉరుకొచ్చి అప్పుడు అంబులెన్స్ లో తీసుకొని అప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఇంత స్థాయి సివియారిటీ ఉందని నాన్న పసిగట్టు ఉండకపోవచ్చు. ఏదో వెళ్ళిపోయాడు అంతేగాని కావాలని తెలిసాక వెళ్ళిపోయాడు. తెలిసింది, మొత్తం తెలిసి. పెద్ద తమ్ముడు ఏం చేస్తాడు? పెద్ద తమ్ముడు నార్మల్ గా ప్రైవేట్ లో. ఎక్కడుంటారు వీళ్ళిద్దరు తమ్ముళ్ళు? పెద్ద తమ్ముడు మా ఇంటి దగ్గరనే ఉంటాడు, చిన్న దగ్గరనే వీళ్ళు ఉంటారు. కలిసే ఉంటారు అందరూ? కలిసే ఉంటారు. మరి అప్పుడు కోడళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడు వచ్చింది చిన్న కోడలు. midnight 1 o'clock. మీకే టైం ఫోన్ చేసింది మీ అమ్మ? అంటే యాక్చువల్ రోజు ఫంక్షన్ ఉండే, నాకు 4:30-5 అట్లా కాల్ చేసింది. నేను ఇంకా అక్కడ నుంచి బయలుదేరి నేను ఆటో బుక్ చేసుకొని మీ వదినికి కాల్ చేయొచ్చు కదా. తన దగ్గర అప్పుడు ఫోన్ ఉండకపోతుండే. ఫోన్ లేదా? అంటే తనకు కొత్తగా పెళ్ళయింది అప్పటికి. ఎంత పెద్ద ఇల్లు అమ్మా, ఒకరికి ప్యాలెస్ లో దొరకపోవడానికి హాల్లోనో ఇంకో బెడ్రూమ్ లోనో పడుకొని ఉంటారు ఇల్లు. అదొక రూమ్. అవును, ఒక రూమ్ లో అత్తగారు బయటికి రాలేదని, లేకపోతే అమ్మ బయటికి రాలేదని. మార్నింగ్ కదా మేడం, నేను 1 o'clock అంటున్నారు మేడం, అర్లీ కాబట్టి. నేను మార్నింగ్ గురించి మాట్లాడుతున్నాను సార్. 4:30-5 అట్లా నాకు కాల్ చేసింది. అల్లరి చేస్తున్నా బాగా, ఇట్లా అయింది నాకు, ఇలా ఏంటి నాకు కదలట్లేదు అని చెప్పి మీరు ఏడుస్తున్నారు. నోమి సో మీరు చెప్పేది ఏంటి, అక్కడ డౌట్ వచ్చిందా అంటే ముందు రోజు కావాలని పడేసాడని, అంటే ఇంత కేర్లెస్ గా వదిలేసి వెళ్ళిపోయాడు మంచం మీద అనేది, అదేనా మీరు చెప్పబోతున్నారు? కోడలి పిల్ల లేపట్టకు తక్కువ పండుకో 2 కప్పుకొని అని చెప్పిండు. ఓహో, సరే మీ అబ్బాయికి మీ కోడలికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తావా, ఎక్కడో దూరంలో ఉన్న కూతురు? ఆయన చెప్పొద్దంటే మరి కూతురికి ఎందుకు చెప్పావు? ఎందుకోసారి 5 గంటలకి మా బ్రదర్ అప్పటికి డ్యూటీలో ఉన్నాడు, తను టెన్షన్ పడతాడని తనకు చెప్పకుండా, మా డాడీకి ఏమైనా నేనే వెళ్తా, తినకేమైనా నేనే వస్తా. సరే ఓకే,
కూతురికి కొంచెం ఫ్రీగా చెప్పుకున్నారు, ఓకే. వచ్చావు, హాస్పిటల్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళిన తర్వాత తను డ్యూటీ చేసుకొని అన్ని చేసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత నేనే ఉన్నాను. ఈ తర్వాత ఇంకా తనకు రాలేదు, ఆల్రెడీ టైం అయిపోయిందని చెప్పేసి డాక్టర్స్, టైం అయిపోయింది, మేము ఇంజెక్షన్ ఇవ్వలేము, అయిపోయిందని చెప్పారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర గుడిమెట్ల అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాం. సరే అవన్నీ అయిపోయినాయి మేడం, అంతా అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే పేషెంట్ కదా అని నేను రోజు కనీసం ఒక 5-6 టైమ్స్ కాల్ చేస్తూ ఉంటాను. మమ్మీ ఇంకా రాలేదు, ఇంకా డాడీ, మమ్మీ ఏమైంది ఇంకా రాలేదంటే నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను ఏం చేసుకోవద్దా, మీరు నాకు ఎందుకు ఊరికే ఫోన్లు కొడతారు అని అంటాడు. సరే దానికి ఫోన్ చేసి అదేమంటారు, నా దగ్గర నాకు సంబంధం లేదు, మీ డాడీని వచ్చి పట్టుకోవో అని అంటాడు. అక్కడికి వెళ్ళిపోతుండే. సరే అని చెప్పేసి ఒకసారి నేను ఏం చేసిన ఒక్కసారి నేనే కంప్లైంట్ ఇచ్చేసిన. కదా అప్పుడు అన్నారు కదా ఈసారి వస్తే కనుక మేమే కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో పిల్లలు అన్నారు కదా, ఇవ్వలేదు. వస్తున్నప్పుడు స్వాగతం అన్నారు. ఇంకా నేను ఇల్లు దొరికించుకొని నేను తను ఇద్దరం కలిసి ఇల్లు దొరికించుకొని ముగ్గురు పోయారు. మా పెద్ద కోడలు ఆమె ఇద్దరు ముగ్గురు కలిసి ఇల్లు చూసుకొని నన్ను తీసుకెళ్ళాం. తినను కూడా తీసుకెళ్ళినప్పుడు మొన్న అంటే అసలు నీ దృష్టిలో ఏంటి, అప్పుడు కూడా ఆయన వదిలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది తెలిసిన తర్వాత ఈమెను తీసుకొని వెళ్ళిన పోలీసుల కంప్లైంట్ ఇమ్మని చెప్తే పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండ్లో దొరికిన తర్వాత వాళ్ళు పైనుంచి రాళ్ళు ఇస్టేసారు, తనను కొట్టిరు, నన్ను కొట్టిరు, అసలు ఘోరంగా కొట్టిరు మమ్మల్ని. 3rd ఫ్లోర్ నుంచా? వాళ్ళ మీదకి వచ్చినామని, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినామని ఎవరు అమ్మాయి మీ నాన్నగారిని ఉంచుకున్నా ఆమె, వాళ్ళ అక్కలు, వాళ్ళ తమ్ముడు అందరు కలిసి మమ్మల్ని కొట్టిరు. ఈమెను మాత్రం ఆటోని దింపలేదు, ఎందుకంటే ఈమె పేషెంట్ కదా, ఈమెను అక్కడ దూరంగా ఉంచిన. పడితే మేము తర్వాత రిస్క్ లో పోయినా అట్లయినా పోయి దగ్గర పోయి అరగమైన కూర్చున్నాడు. ఆమె పైన ఉంది. ఏమైనా ప్రాపర్టీస్ కొన్నాడా మీ నాన్న? ఇల్లు గానీ పొలాలు ఏమి కొనలేదు. ఇప్పుడు ఇవిడికి ఆధారం ఏమన్నా ఉంది? పొలం ఉండి అయిపోయింది, పొలం సంగతి అయిపోయింది, ఏం ఆధారం లేదు, ఏం లేదు మేడం. సో ఎప్పుడు అడిగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి? పోలీస్ అడిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారా అమ్మ అంటే ఇస్తామని తీసుకెళ్ళినాం సార్ మేడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాం. పోలీస్ స్టేషన్ లో వాళ్ళు మాట్లాడి చేసి అమ్మ నీకు హక్కు లేదు ఇచ్చారు కంప్లైంట్. తన ఏరియాలోనే నాకు పెళ్ళైంది సార్, అతను అడుగు కావాలంటే పెళ్ళైంది అంటే ఓమ్మ నీ పెళ్ళైంది అని పుస్తకట్టింది కాదు, ఉందో పుస్తకట్టిన నీ మొగుడు కాదు, ఆమె మొగుడు అని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత రాపిచ్చారు మేడం, రాపిచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు, ఇది రాపిచ్చారు. జీవితంలో ఇంకెప్పుడు కలవనని తనతో ఎఫ్ఐఆర్ చేయించలేదా? వాళ్ళు ఆ ఏరియా మా ఏరియా కిందికి రాదు, ఇది మాత్రం చేయగలుగుతాం మేము, ఎందుకంటే తనను చూసి ఇది మాత్రం చేయగలుగుతాం అని చెప్పేసి రాపిచ్చి తనతో సంతకము తను పెట్టింది, మా పెద్ద మర్దర్ పెట్టింది సంతకం. తను ఇంకా నేను కలిస్తే ఈసారి నేనే ఇచ్చేస్తా పోలీస్ కంప్లైంట్, ఇది నువ్వు 2వ మాట అండము అంటే లేదు మేము కలవని. మీ నాన్న ఏమన్నాడు ఎంత పంచాయతీలో? మా డాడీ ఏం చేస్తారో చేసుకోండి, ఆవిడ దగ్గరే ఉంటారు అంటున్నాడా? ఇప్పటికే అంటాడు మేడం. సరే ఈ 4 years లో మరి ఇంటి ఖర్చులు ఏమన్నా చూసుకుంటున్నాడా? ఇంటికి వస్తున్నాడా? ఇంటికి వస్తాడు మేడం, పొద్దున పోతే నైట్ 10:30-11 అట్లా వస్తాడు, పడుకుంటాడు, జస్ట్ పడుకోనికి వస్తాడు. మిగతా టైం అంతా అక్కడేనమ్మా? అంతే. ఇప్పుడు అందులో ఏంటంటే మళ్ళీ దొరికితే కనుక మీరు ఏ శిక్ష వేస్తే కనుక ఆ శిక్ష వేయండి అని అంటుంది, అంతే కదా? అందులో అట్నే అంటది మేడం. జాబ్ కంటిన్యూ చేస్తున్నాడా మీ నాన్న? చేస్తాడు, జీతం మొత్తం అక్కడే మొత్తం. మరి అమ్మని ఎవరు చూసుకుంటున్నారమ్మా ఈ మెడికల్? ఇద్దరం కలిసి భార్య భర్తలు చిన్న దగ్గర మా దగ్గరనే పెళ్లి చేసిన మా దగ్గర వీళ్ళు. ఏమాత్రం వస్తుందమ్మా మీ నాన్నకి సెక్యూరిటీ జాబ్ లో? 25 అరౌండ్ 30 దాకా వస్తాయి. సరే మీరే పెద్దోళ్ళు, 60 ఏళ్ళు 65 ఏళ్ళు, ఏమన్నా తెలిసిన చుట్టాలతో అట్లా పంచాయతీ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ దాకా ఆవిడ అట్లా తీసుకొని ఎందుకు వచ్చారు? ఆల్రెడీ స్టేషన్ న్యాయం చేస్తూనే వచ్చినమ్మా, అనకమ్మా అట్లా మేడం న్యాయం చేయండి అమ్మా. చాలా ట్రై చేశాను నేను, తనైతే చాలా ఘోరం. చేతులు మేము ఎక్కడికైనా ఎకేషన్స్కి వెళ్ళామనుకో ఏంటంటే సరే అట్లనే మర్చిపోతాడేమోనని మేము ఎకేషన్స్ మా బ్రదర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, తను ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు, నేను చేతులు కోసుకుంటూ ఇప్పుడు నా అర్జెంట్ నా దగ్గర రాని చేతులు కోసుకొని నాకు పెడుతుంది. ఈయన ఆ ఫ్రస్ట్రేషన్లో మొత్తం కావాలని గొడవ పెట్టుకుంటాడు మేడం. గొడవ పెట్టుకొని ఇక అదంతా పోయిన ప్లేస్లో హంగామా చేసి నన్నే టార్గెట్ చేస్తాడు మేడం. నువ్వే మూల కారణం, నువ్వు అసలు మా ఇంటికే రాకు, నీతో నాకు సంబంధమే లేదు, నువ్వు పోతువో నాకు ఉట్టలేదే, నువ్వు ఒడిగుట్టినా నాకు సంబంధం లేదు అంటాడు. ఇక ఎంత బూతులు మాట్లాడతాడు మేడం, నేనంటే అంత బూతులు మాట్లాడతాడు. ఆమె ఈ విషయం మొత్తానికి మీ ఆయన ఏమంటున్నాడు? మా డాడీ ఈమె తమ్ముడే మేడం, మామనే చేసుకున్నా. మా డాడీ మా ఆయనకి అంటే కూడా నచ్చదు,
అసలు ఎవరు నచ్చారు మేడం ఆయనకి ఇప్పుడు? మంచిగుంటుండే అల్లుడు. అంత అంటే అంత బాగుంటుండే మంచిగా మేడం, ఉన్న వ్యక్తి ఇంత సడన్ గా ఎలా మేము మారిపోయాడు చూసాంది మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడు. చేస్తున్నాడు. తాగుతున్నారేమో కూడా కదా అంటే ఇంకా ఏం చేస్తాడు తెలుసా? ఆమె ఈమె- అవుతాడు, ఆయన ఈమె ఏమైనా అయిపోయి చనిపోవాలి అని చెప్పేసి కావాలని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తాడు. స్పీకర్ ఆన్ దగ్గర పెడతాడు. ఈమె అన్ని ఉంటది, ఈమె ఒక తిక్కల ఆమె అన్ని ఉంటది. వాళ్ళు అట్లా మళ్ళీ ఆమె ఫోన్లు పెట్టేసినాక ఆయన పెట్టేసినాక నాకు ఫోన్ చేసి బిడ్డ ఇట్లా అంటారు, బిడ్డ అట్లా అంటారు, నీకు కావాలని చేస్తురే, నువ్వు గమ్మున ఉండవి అంటే ఈమె ఏడ్చి మీ రెండో తమ్ముడు ఏమంటున్నాడు? తనకు చెప్పి తను వచ్చాను కొడతాడు. మేడం. మా ఆయన తండ్రి కొడుకు ఒక చేయి తండ్రిని కొడతారు కదా, తండ్రి కొట్టాడు అని కొట్టాడు అని ఈయన పోయి ఆయన కొడతాడు. కొడుకు మేము కలిస్తే నేను మా బ్రదర్ చాలా ఫ్రీగా ఉంటాం మేడం. అంటే ఎక్కడ నేను లేని ఎక్కడికి వెళ్ళాడుతాను. నేను తను కలిసినాం అనుకో ఆ రోజు కంపల్సరీ గొడవ చేస్తాడు. ఏమని అంటాడు, తెల్లారు ఏమంటాడు, నేను తాగేదో నేను మర్చిపోయి చేసిన అంటాడు. నాకు మొన్న తెలిసింది ఏంటంటే మేము ఇక్కడ ఏం మాట్లాడినా అసలు మా ఇంట్లో ఏం జరిగింది కూడా తనకి రికార్డింగ్ చేసి పంపిస్తాడు మేడం. మీ ఆయన Sorry. మా డాడీ. డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం మీరు? మేడం ఏం లేదు మేడం, తినని చూసుకోవాలి. ఎందుకంటే నేను నా దగ్గరికి రాదు మేడం. నేనున్న పరిస్థితికి నా దగ్గరికి రాదు ఆమె ఎవరింటికి పోదు మేడం. తనని చూసుకుంటే చాలు మేడం, నాకు ఏం వద్దు. ఆమెనేమో విట్టాలని లేదు, తనకు టైంకి వచ్చి తనని చూసుకుంటే చాలు నాకు. గంతే మేడం, మాకు ఏం అవసరం ఇక్కడ లేదు. మీ నాన్నగారు కూడా వచ్చినట్టు వచ్చింది ఇప్పుడే వచ్చి ప్లీజ్గా ఆమె చచ్చిపో అంటాడు. ఎప్పుడు చచ్చిపో, గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు. ఇగో ఇవి వేసుకో, ఆవిడ ఎప్పుడో మాటేనవే. చచ్చిపోయింది మానసికంగా, ఎప్పుడో ఇవి వేసుకో, చచ్చిపోయింది. చనిపోవే నువ్వు, ఇవి వేసుకో అని ఇట్లా ఇస్తాడు ఆమె. బాగున్నంత వరకే బాగుండి అనారోగ్యం వచ్చిన వెంటనే ఇలా చేయడం అనేది తప్పు కాదు. అంటే అమ్మ ఇలా రావటం వల్ల మళ్ళీ సంబంధం పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా మేడం. మీరు? లేదంటే ఫస్ట్ ఇప్పుడు నుంచే ఉంది. వాస్తవానికి ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి మధ్యలో 2-3 ఇయర్స్ గ్యాప్ అంటున్నారు, కానీ నిజంగా మీరు అనుకోవటం 2-3 ఇయర్స్ గ్యాప్ ఉందా? లేదని అంటుంది. ఆ 2-3 ఇయర్స్ లో పోనీ హ్యాపీగా ఉన్నారా వీళ్ళిద్దరు? మంచిగా ఉన్నారా? అంటే ఇది అయినా వచ్చి ఇట్లా అయింది. అంత ముందుకు బానే ఉండేటోడు. అంటే నువ్వు ఒకటి కనిపెట్టావు కదా, కనిపెట్టిన తర్వాత మానేశాను అమ్మాయితో వదిలేశాను అన్నాడు కదా, అన్నాక వచ్చింది కదా, అప్పుడు మీ అమ్మతో బానే ఉన్నాడా ఆ 2-3 ఇయర్స్? మంచిగా ఉంటుండే మేడం. అంటే మొన్న మళ్ళీ యాక్సిడెంట్ దగ్గర నుంచి అతను రివర్స్ ఇంటికి అయ్యాడు. పోయి గొడవ చేసాం కదా, ఇంటికి వచ్చిండు. గొడవలు అవుతుండే. నీకెప్పుడు తెలిసిందమ్మా ఇంకొకరు ఉన్నారన్న విషయం? నాకా ఆ. తనే చెప్పాడు. ఎప్పుడు, ఎన్నేళ్ల క్రితం? 5 సంవత్సరాలు 5 కింద. సంవత్సరాలు. అదే యాక్సిడెంట్ అయిన ఎట్లా దగ్గర నుంచి విషయాలు బయట. ఇది కాకముందే 1 సంవత్సరం ముందుగా తెలుసు, కానీ ఇట్లా ఫోటో చూస్తున్నాడు. దాన్ని ఆ ఇద్దరు కలిసి దిగినారు. ఎవరే అమ్మాయి అంటే ఎవరు అంటే చూసాను చూస్తే అతనే ఆమె నా ఇష్టపడింది అని చెప్పిండు. చెప్పాడా? మీకే డైరెక్ట్ చెప్పాడు? ఆమె దొరికినప్పుడు నెక్స్ట్ డే ఆమె ఇంకా నేను కలవని చేయను అన్నది కదా. నెక్స్ట్ డే ఏం చేసింది, కావాలంటే చేతులు కోసుకొని ఆయనకు ఫోటో పెట్టి పిలిపించుకుంది. ఇగో ఇట్లా ఫొటోస్, అదొకటి ఇగో ఇదొకటి, ఇగో ఇట్లా చాకులు పెడుతుంది, బాబోయ్, ఇగో ఇట్లా ఫోటో, ఇగో ఇట్లా దిగి పెడుతుంది. డీప్ కట్స్ ఇచ్చేసి అబ్బా, అంత లోతుగా కోసుకుంటదా? అట్లా చేసి అది దొరికించుకుంది. యాక్చువల్లీ మా దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది, మాకు పోలీసు వాళ్ళు ఇచ్చారన్నమాట. మాకు పెడుతుంది, మేము చూడగానే ఆ డిపి తీసేస్తుంది. అంటే మేము చూడాలని పెడుతుంది. అంటే నేను ఇట్లా చూసినా మీ డాడీ కోసం అని ఏవో స్టేటస్లు పెడుతుంది, ఇది పెడుతుంది, పెట్టి మేము చూడగానే తీసేస్తుంది. భర్త కూడా పెనాసిల్ వచ్చిందంట ఆమె భర్తకి. పెరాలసిస్ వచ్చిందా? అలా ఆయన చనిపోయిన ఎంతకాలానికి మీ నాన్నగారు పరిచయం అంట? తను ఉన్నప్పటి నుంచి పరిచయం ఉందంట. మీరందరూ ఒక సపోర్టివ్ గానే ఉన్నారమ్మా? మీరు మీ బ్రదర్స్ మీరందరూ ఒకే మాట మీద ఉన్నారా? కోడళ్ళు అందరూ కూడా? అందరం ఒకటి. పెద్ద అయిన ఒక్కడు డాడీ సపోర్ట్ చేస్తాడు. ఎందుకు? ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. డాడీ అంటే ఇష్టం? ఏది ఆ డాడీ అంటే ఇష్టం లేదు, ఈ పని అంటే ఇష్టమా? ఇప్పుడు కొన్ని రోజుల దాకా మాటలు వాళ్ళకి. మేము అంటే ఎవ్వరు పడట్లేదు తనకి. మా డాడీకి మా తమ్ముళ్ళు అంటే పడదు, నేనంటే పడదు. అంటే అంత బ్రెయిన్ వాష్ చేసింది ఆవిడ? ఏంటి మొత్తం కుటుంబాన్ని బ్రెయిన్ వాష్ చేసే కెపాసిటీ ఉందా? ఎవరు వద్దంటున్నాడు ఇప్పుడు, నాకు ఎవరు వద్దంటున్నాడు. ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవుగా? ఏమైనా రాసిచ్చాడు ఆవిడకి? ఏమో మనకి ఏముందంటే ఏం లేవుగా. జీతం అయితే ఇస్తున్నాడు, జీతం ఇస్తాడు. భోజనం అక్కడ తింటాడు, ఇక్కడ అక్కడ తింటాడు. తింటున్నాడు, ఇంతకుముందు ఏమైపోతుండే అక్కడే తింటున్నాడు. ఇక్కడ తింటే మనం పెట్టాల్సి వస్తుందని ఇక్కడ తినట్లేదు. ఇప్పుడు ఆవిడ సైడ్ పిల్లలు కూడా ఏం మాట్లాడట్లేదమ్మా? పిల్లలు ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు. పిల్లలు ఆవిడైతే మీ ఆయన మీరు చూసుకోండి, మీ తండ్రి మీ మామగారిని మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదని అంటుంది ఆవిడ. అంటుంది కానీ చేస్తుంది. ఇప్పుడు వచ్చారా మీ నాన్నను ఇంకొక ఆవిడ కూడా వచ్చారా? వచ్చారు. సరే ఒకసారి మీ నాన్నని కూడా పిలుద్దాం, ఏమంటాడో విందాం, రండి. మళ్ళీ శోభన్ బాబుని చూస్తున్నట్టుంది. చక్కటి ఫ్యామిలీ, 3 పిల్లలు, పెళ్ళిళ్ళు చేశారు, అందరూ జాబులు చేసుకొని సెటిల్ అయ్యారు, మనవాళ్ళు మనవరాళ్ళు, హ్యాపీ లైఫ్. ఇంకా మీరు జాబ్ కంటిన్యూ చేసుకుంటున్నారు. మధ్యలో ఏంటండి ఇదంతా? ఏమో సార్ మేడం,
మీరు ఒకసారి చూడండి మేడం, ఆమెను చూడండి ఒక్కసారి, మీరు ఒకసారి మీ వయసు ఎంతండి? నాది 55 అండి. 55 50 నాది ఎగ్జాక్ట్లీ, నాది 54, 88లో నాది బర్త్డే. సరే, ఒక సంవత్సరానికి ఏముంది ఇక్కడ, 10 ఏళ్ళ తేడా అనుకున్నాం మేము. 55 ఏళ్ళు 54 ఒక సంవత్సరానికి ఒప్పుకోరే. మీ అమ్మాయి 65 అంది ఇంకా పైగా. సంవత్సరం తగ్గితే ఒప్పుకోరు. సరే, ఇప్పుడు వయసు గురించి ఇంత డీటెయిలింగ్ వద్దు మీకు. 54 ఓకేనా? సార్ మీకు 50 ఏళ్ళు సార్, మేమేం అనట్లేదు. మీకు ఏజ్ తప్ప ఒక సంవత్సరానికి పైగా. అట్లా అని కాదు సార్. సరే 54 వదిలేద్దాం. పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ ఆవిడ నుంచి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు, ఏం లేదు. అంత హ్యాపీ. మరి ఇంకేంటండి, అంటే ఆవిడకి ఒంట్లో బాగోకపోతే వదిలేస్తారా మీరు? ఇంకొన్ని తగులుకుంటారా అలాగా? నేను వదిలేదు సార్. నేను మేడం, నేను చూడండి, నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళకి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంత పిల్లలకు 7 ఇయర్స్ బ్యాక్ వరకు ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరు కానీ మీ వైపు వేలెత్తి చూపెట్టలేదు. మొత్తం కథ అంతా 7 ఇయర్స్ బ్యాక్ మొదలైంది. ఇక్కడో ఫ్యామిలీ అక్కడో ఫ్యామిలీ అంటే ఏంది పరిస్థితి? హ్యాపీ ఫ్యామిలీ, సరే, మాకు ఎటువంటి సరే. ఇబ్బంది లేదు లేదు సార్, అట్లని అని కాదు. అన్నారు వాళ్ళు. అట్లా కాదు మరి ఎట్లా? నేను ఇప్పుడు ఈమె రీజనబుల్గా ఉందనుకోండి, నేను నేను ఏనాడు కూడా తప్పు చేయలేదు. పిల్లల గురించి ఆలోచించేవాడిని. ఆవిడ అన్రీజనబుల్ గా ఏముందో చెప్పండి, భూమి మేము పిల్లల వినాలనుకుంటున్నాం. గురించి ఇచ్చేసామని, పిల్లల గురించి అమ్మి, పిల్లల గురించే నేను నాది ఉన్నా కూడా ఆమె సార్, డల్ ఉన్నా మీరు కూడా నేను మాట్లాడింది ఎలాంటి- ఇప్పుడు 4 ఇయర్స్ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి. అంతకుముందు 5 ఇయర్స్ మీ అమ్మాయి మిమ్మల్ని వచ్చి రెడ్ హ్యాండెడ్గా ఒకసారి అడిగింది. ఆవిడతో కూడా మాట్లాడింది. ఇక నుంచి మీతో సంబంధం పెట్టుకున్నాను ఆవిడ చెప్పింది. మీ ఆవిడ బాగున్నప్పుడే జరిగిన సీన్ గురించి మాట్లాడతాం. 10 ఏళ్ల క్రితమే జరిగిందంట కదా ఈ విషయం. ఆవిడ మీకు 10 ఇయర్స్ నుంచి పరిచయం. అవునండి. మరి వీడికి యాక్సిడెంట్ అయి రీసెంటే కదా. ఒకే పదానికి చెప్పండి గురుగారు, అన్ని క్లియర్ అయిపోతాయి. అన్రీజనబుల్ గా ఉంటుంది ఈవిడ అని చెప్పారు, అంటే ఏంటో చెప్పండి. రీజనబుల్ గా ఉంటే ఈ ప్రాబ్లం రాదండి అని అన్నారు. అన్రీజనబుల్ గా ఏం చేశారు వాళ్ళు? చేయకూడదు. అట్లని కాదు సార్. నేను ఒకటి మనిషి ఒక విధంగా అంటే ఒక దానికి కనెక్ట్ అవుతుందా అంటే, ఇప్పుడు ఒక జాబ్ బాగలేదు సార్, ఆ జాబ్ని మనకు ఏమండి, మీరు బాగా డ్రింక్ చేస్తారా? సార్ బాగా డ్రింక్ చేస్తారా? బాగా డ్రింకింగ్ ఎందుకండి బాగా తడబడుతున్నారు అందుకని. అట్లని కాదు. ఆలోచిస్తున్నారు. తప్పు చేస్తే మాటలు రావు. పదం కరెక్ట్ గా తప్పని కాదు మేడం. ఓహో, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఆలోచించుకొని చెప్తున్నారా? అట్లేం లేదండి. అబద్ధం చెప్పేది ఏముంది చెప్పండి. సరే, జాబ్ ఏదో అంటున్నారు, చెప్పండి. ఒక జాబ్ మనకు రీజనబుల్ గా మనకు అనుకూలంగా లేదంటే వేరే జాబ్ కు మనము అప్లై చేసుకోవడం, లేకపోతే వేరే జాబ్. ఏంటి ఇప్పుడు ఈవిడికి అప్లై చేశారు మీకు మీరు? జీవితం వేరే జాబ్ కింద లెక్క. ఒక భార్య అదే యాక్సిడెంట్ మీకు జరిగి ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కుంటే మీరు ఊరుకునే వాళ్ళ? ఏంటండి జీవితాన్ని జాబులతో పోలుస్తున్నారు? యాక్సిడెంట్ మీ ఇద్దరు అలాగా జరిగింది. కర్మకాలం ఆవిడకి పెరాలసిస్ వచ్చింది. అదే మీకు వచ్చి ఉంటే ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? ఆవిడకి 50 ఇయర్స్ మరి మీ లెక్క ప్రకారం అది మేడం, పారాలిసిస్ కంటే ముందు ఉందంట కదా మేడం, సీనియర్. ఈయన అంటున్నది ఇప్పుడు అపీరెన్స్ గురించి చూసి నేను వేరే జాబ్ అప్లై చేసుకున్నానంటే అంటున్నాడు. స్ట్రైకింగ్ వర్డ్ అది. ఆ. మీరు ఉద్యోగంతో పోలుస్తున్నారా? ఒక ఆవిడ జీవితాన్ని. చెప్తున్నాను సార్ మీకు. మీ ఎగ్జాంపుల్ బానే ఉంది సార్, నేను అదే అడిగా, దానికి ఆన్సర్ చెప్పండి. మీరిద్దరే వెళ్ళారు ఊరు, మీకే పెరాలసిస్ వచ్చింది నైట్. ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? మా ఆడియన్స్ కి అర్థం కాదు. జాబ్ అంటే ఈయన దృష్టిలో ఇంకొక ఆవిడ తగులుకోవడం. చెప్పండి సార్. అట్లని కదమ్మా. అరే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్. ఒక 54 ఏళ్ల యువకుడు. పోనీ ఇది 4 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. మీకు అంతకు ముందే వేరే జాబ్ ఎత్తుక్కున్నారుగా, అంతకు ముందే ఉందంట. మీ అమ్మాయి అడిగిందంట కదా సార్. పారాలిసిస్ రాకముందు 3 ఇయర్స్ ముందే మీకు సంబంధం ఉంది. 5 years ముందు, 4, 5 years. రావట్లేదు. చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. అప్పుడు ఏం జాబ్ అవసరం ఉంది? అప్పుడైతే ఆవిడ బాగానే ఉందిగా. చెప్పడానికి ఏముంది సరే, చేసిన దొంగతనం ఏం లేదు. ఓహో, ఆయనకి ఇంకా అబద్ధాలు చెప్పడానికి రావట్లేదు. కాదు, ఇంకా కారణం ఏమీ లేదు. ఈవిడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీకు శారీరక పరంగానూ ఇంకో సంతృప్తి లేదు కాబట్టి అది ఎత్తుక్కుంటూ ఇంకో గూటుకు పోయారు, అంతే కదా? అంతే కదండి, ఇంకేముంది గురుగారు, పెద్ద కథ ఇందులో ట్విస్ట్. పోలీస్ స్టేషన్ లో 1 year బ్యాక్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంకోసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళను అని ఆవిడ డోర్ ఓపెన్ చేయను ఆయన కోసం అని రాసి ఇచ్చింది కదా. మళ్ళీ మీరు ఎలా కంటిన్యూ అవుతున్నారు? మరి వాళ్ళు కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది కదా, వేసుకోమంటారా? అది వాళ్ళ ఇష్టమా? నేను ఒకటి చెప్తున్నా, నేను బతకాలని కూడా నాకు అని జీవితము లేదు, అన్ని కోరికలు చచ్చిపోయినాయి. ఎట్లా అంటే మేడం, ఇది ఏంటిది, ఇది అసలు అవసరమే లేదు. నేను మీకు అవసరం లేదులేండి, వాళ్ళకి అవసరం ఉంది. ఒక్కనాడైనా కూడా ఏనాడైనా కూడా ఇంటికి రాకుంటున్నా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆవిడ ఎవరు సేవ చేస్తారు? మీకు చిన్న కోడలు అంత బరువున్న ఆవిడని ఎత్తుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆ పని చేయాల్సింది ఎవరు సార్? మీరు కదా. నేను కదా అంటే నేను ఆవిడకి తిండి పెట్టాలి, ఆవిడ మెడికల్ చూసుకోవాలి, ఆవిడకి సేవ చేయాలి,
ప్రేమగా ఉంటే ఈ పాటికి తగ్గిపోయేదేమో. పెరాలసిస్ వచ్చిన 5 years నుంచి ఎన్ని సందర్భాల్లో ఆవిడని మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారో చెప్పండి. ఎన్ని సందర్భాల్లో మీరు దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లారు? ఎన్ని సందర్భాల్లో మీ సొంత జోబు డబ్బులతో ఆవిడకి మందులు కొన్నారు? నేనే తీసుకున్నాను సార్. హాస్పిటల్ మీరే నాన్న, తీసుకెళ్తారా? ఈ ఖర్చులు చూసుకుంటున్నాడా మీ నాన్న? నేనే తీసుకుంటున్నాను. లాస్ట్ 1 year నుంచి ఎవరు చూసుకుంటున్నారు చెప్పు? హాస్పిటల్ ఖర్చు మొత్తం బాబు మా బ్రదర్దే బ్రదర్ది. ఓకే, మీరు అన్నది ఆవిడ ఖర్చులు, ఆవిడ మెడికల్ గా గానీ ఇంట్లో గానీ ఆవిడ కావాల్సింది ఎవరు చూస్తున్నారు? ఇంట్లో ఖర్చు బ్రదర్దే ఉంటుంది. హాస్పిటల్ ఖర్చు అంటే ఏమి ఉండదు మేడం. హాస్పిటల్ది మొత్తం కాదమ్మా, మీకు ఏం కావాలని ఒక వచ్చారు ఇక్కడికి? బీపీకో, దేనికో అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా. లేదు మేడం, తీసుకెళ్ళరు. కాదు, మీకు వచ్చే జీతం అంతా కూడా అసలు ఇంట్లోకి 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు అంటే ఎవరు చెప్పారు మేడం? నేను ఎంత వస్తుంది సార్ మీకు ఒక salary? నెల నాకు 20-25 దాకా వస్తుంది. సెక్యూరిటీ కొలుకి ఏ కొలు దేనికి లేదు. ఇప్పుడు 12 గంటలు చేస్తేనే 15,000 ఇస్తలేరు మేడం. ఇప్పుడు నేను సరే, మీ 20,000లో ఆవిడకి ఎంత ఇస్తారో చెప్పండి ఇంటి ఖర్చులకి. ఆమెకి ఎంత కదండి, మొత్తం నేనే చూసుకున్నాను. మందుల కాంచి ఆమెకు మీ అబ్బాయి ఇంటి ఖర్చులు చూసుకుంటున్నాడు, ఇంట్లో తిండి పెట్టడం కానీ తిండి మీరేమి ఏంటి? ఇస్తున్నారు? తిండి ఏం పెడుతున్నారు మేడం? నేను మొత్తం నేనే చూసుకుంటున్నాను. ఎంత ఇస్తున్నారు? సరే, మీరు ఇంట్లోకి ఎవరు ఇంట్లో మొత్తం ఎంత మేడం ఇస్తారు? ఏమంటాడు మేడం, మొన్న గొడవ అయినప్పుడు తని ఉంటాయి కదా ఇంట్లో, నెలకి 3,000 మా బాబు ఇస్తాడు. మా ఆయనకి 3,000. మీ పెద్ద అబ్బాయి ఇస్తాడా? మా చిన్న అబ్బాయి ఓకే అబ్బాయి లేడు మా దగ్గర. మా ఓకే. చిన్న అబ్బాయి ఉన్నాడు. 3,000 నెలకి ఇస్తాడు. నెలకి కట్టమని 3,000 తీసిస్తాడు. ఏమై ఇవ్వరా మళ్ళా తేవాలి నా ఇంట్లో దేవద్దా అంటే. కాదమ్మా, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి మీ Medical shop. మందులకి ఎవరు? అది షుగర్ గోళీ, బీపీ గోళీ ఆ మందులకి ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? ఈయన పెట్టుకుంటాడు. క్లియర్. 3,000 ఇస్తాడు. 3,000 ఇస్తే కరెంట్ బిల్లే వస్తుంది సార్. ఈ నెల కరెంట్ బిల్లు 2,700 మనకి కొంచెం సేపట్లో సో అబద్ధం మీరు అనేది ఒక చెప్పారు. నిమిషం, మీరు చెప్పేది ఏంటంటే కనుక ఆవిడ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నా కూడా వీళ్ళకి ఎటువంటి లోటు చేయలేదు. చేయలేదు సార్. ప్రతిరోజు నేను ఏ నాడైనా కూడా ఒక్క నాడైనా ఇంటికి రాకుండా ఉన్నానా? మరి ఇక్కడికి వచ్చి కూర్చుని వ్యతిరేకంగా మాట్లాడితే ఇంట్లో గ్రూప్ ఏ అయిపోవడం రూపాయి ఎవడు ఆ చెప్పేసి ఒక్క లేదు జీతం మేడం, అంతా మంచి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇవ్వట్లేడు, నొల్లి అవుతుంది. నేను ఇప్పుడు లాస్ట్ లో ఏం అడిగా? అమ్మా, ఈ 1 year నుంచి కానీ ఇచ్చాడని అంతే, నాకు ఇందాక ఏం 3,000 ఇస్తాడు కదా. చెప్పిందమ్మా? ఏముంది, మేము 4 కదా, 3,000 ఇస్తాడు కదా. అందులో 1,000 వేసి ఇంట్లో అన్ని చేస్తాడు. అమ్మ మీరు అన్ని నిజంగానే చెప్తున్నారు కానీ ఇందాక మీ అమ్మ ఏమనిందంటే కొద్ది రోజులుగా అసలు ఇంట్లో సంవత్సరం నుంచి ఏమి ఇవ్వట్లేదు, మా నాన్న 25 నుంచి 30,000 వరకు సంపాదిస్తాడు కానీ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు మీరు. ఇట్లేడు, వస్తాయి ఇంట్లో మేడం, ఇవ్వడండి. amount వస్తాయి. 1 రూపాయి ఇయ్యడు. మొత్తం వాళ్ళకే ఎట్లుంటాను పెడతాడు. నేను అమ్మ, మీకు దృష్టిలో ఇంట్లో ఇవ్వడం అంటే మీ చేతికి క్యాష్ ఇవ్వడం. ఆయన కరెంట్ బిల్లు కడుతున్నాడు, ఇంటి ఖాళీ రెంట్ కరెంట్ కడుతున్నాడు, బిల్లు ఈయన కడితే గ్యాస్ బిల్లు ఆయన ఇంటి రెంట్ ఎంత? రెంట్ లేదు మేడం. రెంట్ లేదు, own లేదు, మా house. బాబుదే ఇంట్లో. సరుకులు తిప్పి కొడితే 3,000 మీ అబ్బాయి ఇస్తున్నాడు, ఇంకో 3,000 ఈయన వేసుకుంటున్నాడు. అమ్మా, నీ మిరపకాయలు మెడికల్ ఎవరు ఖర్చులు. తెస్తారు? ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. మీ అమ్మాయి ఇక్కడ వచ్చి కూర్చుని మొదట్లో ఏమందంటే ఏమండి రూపాయి కూడా ఇవ్వడు అని అంది. ఆ పెద్ద ఆయన ఇక్కడ కూర్చొని మీ మెడికల్ ఖర్చు లేదంటే ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు అన్నీ కూడా నేనే చూసుకుంటా అంటే మీ అమ్మాయి గమ్మున ఊరుకుందా లేదా? లేదు, ఒక చెప్పిన మేడం, ఖాళీ నేను 1 షుగర్ year గోళీ, క్రితము, 1 బీపీ year గోళీ. సరే, ఓకే ఓకే అమ్మా. 1 year క్రితము నేను చెప్తున్నాను, మీ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా కొడుకు మొత్తం ఇల్లు నడిపించి నెలకు 3,000 రూపాయలు ఇచ్చేవాడిని కూడా. సార్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ తీసేసాను సార్. మోర్ ఈజ్ అబౌట్ మోరల్ అండ్ ఇమోషనల్ వాల్యూస్. మీరు 35 సంవత్సరాలు అయింది పెళ్ళై, ఏ రోజైతే కనుక ఆవిడ పెరాలసిస్ వచ్చి మంచాన పడిందో ఆటోమేటిక్గా మీరు బిషానా మార్చేసి అక్కడికి వెళ్ళిపోయారు. మోరల్ అండి, ఎథికల్ వాల్యూస్ అండి. సింపుల్గా ఆవిడ స్థానంలో మీరు నిలబడి చూసుకోండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ 3,000 2,000 కాదు, ఆవిడ ఏ పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆవిడకి శిక్ష. ఏం పాపం చేసింది? నేను ప్రతి ఒక్కటి ఈమెకు ప్రతి ఒక్కటి చూసుకుంటాను. కానీ నేను ఈ పెరాలసిస్ వచ్చిన అంతకంటే ముందు నుంచి ఆమెని ఎట్లా అంటే బై మిస్టేక్లో ఆమెతో కొంచెం లొల్లి అయింది. అది లొల్లి కారణం అయింది గురించి వెయిట్ కాబట్టి చేస్తాను. ఆమెని మ్యారేజ్ చేసుకోవని పెద్ద లొల్లి చేయబట్టి మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుని నేను చేసుకోబోతాను. ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి ఆవిడ్ని? పెళ్ళయిందా? చేసుకున్నాం మేడం, చేసుకున్నాం కదా. దాంట్లో వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయాడు సార్? వాళ్ళ హస్బెండ్కి పానం బాగాలేకుండే. ప్రాణం బాగోకపోయిందా? అయితే ఆవిడ చంపిస్తుంది. లేదు మీరు చెప్పారంట ఆవిడే ఏమండి చంపేసింది. ఆవిడకి తెలియదంటే మీరు పెళ్లి చేసుకున్నట్టు? వాళ్ళకి తెలియదేమో. నాకు తెలుసు. నీకు తెలుసా? చెప్పింది అమ్మాయి. అసలైన వ్యక్తి ఆవిడకి తెలియదు. మాకు తెలియదు. ఫోటోస్ చూసి నీకు ఎప్పుడు తెలుసా అమ్మా? ఇప్పుడే తెలిసిందా? చెప్పాను కదా మేడం, స్టేటస్ పెడుతుంది, మేము చూడగానే డిలీట్ చేసేస్తుంది. అట్లా నువ్వేమో మీ అమ్మకి ఏ విషయాలు చెప్పు. 3 సంవత్సరాల క్రితమే నీకు తెలిస్తే కూడా చెప్పలేదు. పేషెంట్కి ఇలా ఉన్న అదే మీ మనిషికి అమ్మకి ఇంకోటి నువ్వేమీ చెప్పి చెప్పు, ఆవిడకి తెలియదు విషయం. నేను కూడా కష్టపడ్డా. నేను బట్టల పని ఏం చేసిన, నేను అన్ని అమ్మిన, ఆయన అన్ని చిల్లర సామాన్ అన్ని అమ్మిన, మూట వేసుకున్నా, గల్లీ తిరిగిన. అడుగు గల్లీ సాయంత్రం వస్తుంది
బియ్యము అవన్నీ పట్టుకొని వస్తాం. అమ్మ ఆయన కూడా మిమ్మల్ని ఏమీ అనట్లా, బాగానే ఉందండి. కాకపోతే ఓ 10 ఏళ్ల నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్లో వీటిలో కాస్త ఇబ్బందులు జరిగినాయి. దానివల్ల నేను యంగ్గా ఉన్నాను, 1 సంవత్సరాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి ఒక ఆవిడ తగులుకుంటే ఆవిడ కాస్త నన్ను బ్లాక్మెయిల్ చేసింది. మంచుకున్నప్పుడు తరిగించుకున్నాడు. అదే చెప్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఫోర్స్ఫుల్ గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి, వదిలించుకోవడం కుదరలే అంటున్నాడు. ఓ ఎన్ని కథ పడ్డాను అనుకున్నా, మస్తు కథ పడి మస్తు కొట్టిండండి. ఎట్లా నమ్మనో ఇట్లా బొక్క నీళ్ళు పోసిండు. అమ్మా వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనకి అడ్వాంటేజ్, తర్వాత మాట్లాడుకుందాం కానీ. సరే ఆవిడ రమ్మనండి ఇక్కడ పెద్ద పంచి. సరే ఇప్పుడు ఇగో ఆవిడ కూడా మధ్యలో తగులుకున్న ఆవిడ కూడా వచ్చింది, ఆవిడ కూడా పిలుద్దాం ఒకసారి. రండమ్మా. ఏంటండి ఇదంతా? మేడం మేమిద్దరం ఒక దగ్గర జాబ్ చేసినప్పుడు పరిచయం అయింది, చేసుకుంటాను అన్నాడు. చేసుకున్నాక మేము కొంచెం అటు ఇటు వెళ్ళాం. పెళ్ళి అయ్యింది, 3 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. ఆయనకి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారమ్మా. మనమడు ఉన్నారని నాకు తెలియదు. పిల్లలు అయితే 3 ఉన్నారని చెప్పాను. కాల్ చేస్తే కూడా నేను అదే మాట చెప్పాను, మ్యారేజ్ అయిందని తెలియదు. ఉండండి, ఆయన బాధ ఆవిడ బాధ చెప్పలేదు. అరే ఆవిడ వచ్చి కూర్చునేసరికి మీకు బూస్ట్ ఎక్కువైందా కాస్త? నన్ను చూడండి, అంత ఏం అరేంజ్మెంట్ చూడాలండి, ఏం చూడాలి? అరేంజ్మెంట్ చేయాలంటే అంత ఇది కాదు సార్ వాళ్ళకు. ఇంకా మీ మాటలు విన్నారంటే ఇంకా ఎవరన్నా ఆడోళ్ళు ఆవయ్యారంటే ఇంకో మొగుళ్ళు పోయి ఇంకొన్ని దగ్గులు కావాలన్నట్టుగా ఉంది మీ మాట. 39. ఆయన ఏజ్ ఎంత తెలుసా? తెలీదా? 10 ఏళ్ల నుంచి ఆయన ఏజ్ ఎంత తెలీదా మీకు? సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఎంత వయసు అనుకుంటున్నారు అయింది? 50 వరకు ఉంటుంది. అబ్బా నీది 39, నీది 49 ఎంతన్నా? 39. నీకు 39, ఆయనకి 40 ఏదన్నా 49, అనుకుంటా. 50 అమ్మా అనుకుంటా. ఇగో పెళ్ళయిందంటగా మీ ఇద్దరికి. మొహం ఎందుకు దాచుకుంటున్నాం? ఇంకా మీ ఆయన కదా పక్కన ఉంది, తీ. TV9లో ఇప్పుడు వాళ్ళకి అతను 1 year పెంచితేనే కోపం వచ్చింది, నువ్వు 4 years దించేసావు కాబట్టి అతను చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అతను ఆయన ఏజ్ 65 years. తప్పకుండా చేసుకున్నాడమ్మా. ఏం మేడం మీ అమ్మాయి చెప్పింది ఇందాక. నేను కూడా చెప్పానమ్మా, అది కరెక్ట్, నేను అవద్దని చెప్పనమ్మా. అమ్మా అతను దహించిపోతాడు, ఆ కోపం నీ వయసు ఎంతమ్మా? నీ వయసు ఎంత? 56. నీది 56? నీకు 56 ఉన్నప్పుడు మీ ఆయనది 65 ఉంటది కదమ్మా, 65 ఉంటదిగా. ఆయన రిటైరా? అసలు అమ్మో ఒక రోజు తేడా చెప్పిన ఆయన ఊరుకోడమ్మా, ఇప్పుడు అసలు విలవిల్లాడిపోతాడు. నేను ఎలా ఉన్నాను, ఆవిడ ఎలా ఉంది? 54 అసలు, లేకపోతే 50 ఈవిడ అనుకున్నట్టు. మాకు అసలు ఏజ్ కూడా ఇంపార్టెంట్ కాదులేండి. పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలకి పిల్లలు కూడా ఉన్నారు అనే. పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారని చెప్పిండు అంతేగాని. మరి నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు నువ్వు? నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు? అది లీగల్ గా వ్యాలిడ్ అవ్వదని నీకు తెలుసు కదా. అట్లా అంటే లేదు మేడం, అదేంటి మాకు నేను మా భార్యతో ఉండట్లేదు. నిజంగా ఉన్నది మేడం. బయటికి తీయవసరం లేదు, తెలుగు ఊరికే ఉందా లేదా అనేది. అంటే మీ ఫస్ట్ మ్యారేజ్ ఏంటమ్మా? మీ ఆయన చచ్చిపోయాడా, చంపబడ్డాడా? చనిపోయారు సార్, కావాలంటే డాక్టర్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. క్యాన్సరా పారాలిసిస్? లేదు మేడం, క్యాన్సర్ వచ్చింది. నాకు తెలియదా సార్ 10 సంవత్సరాల నుంచి? మేడం నాకు తెలిసినాక నేను పోయి నీట్ గా చెప్పాను మేడం, వదిలేసే అని చెప్పినా కూడా పెళ్లి ఎట్లా చేసుకుంటది మేడం?